అందరికీ నమస్కారం అండి. మన వారాహిమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. అమ్మ దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి, వారి వారి కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజటి వీడియోలో అమ్మవారు మనకు అందిస్తున్న ఒక అద్భుతమైన సందేశం. బిడ్డ, రేపు ఉదయం 11 గంటలకి ఒక గోల్డెన్ ఛాన్స్ నీకు అందివ్వబోతున్నాను. ఈ వారాహి అమ్మ మాటని నమ్మి విను. నీకు రాబోయే ఆ బంగారపు అవకాశం నువ్వు అందిపుచ్చుకున్నావంటే నీ జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తావని అమ్మవారు మన కోసం అద్భుతమైన ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఇక నిర్లక్ష్యం చేయదు తల్లి. ఈ గోల్డెన్ ఛాన్స్ అందుకున్నట్లయితే నువ్వు నీకన్నా అదృష్టవంతుడు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరమ్మా. ఈ తల్లి నిన్ను నమ్మి ఇప్పుడు ఈ క్షణమే ఇది వింటే నీకు ఆ అద్భుతం అనేది ఏంటో, శుభవార్త అనేది ఏంటో అర్థమవుతుంది. మనస్ఫూర్తిగా ఈ అమ్మను తలుచుకొని ఈ వారాహి అమ్మ వాక్కుని అనేది వినుబిడ్డ. నీ జీవితంలో ఎలాంటి అద్భుతం జరుగుతుందో నీ కళ్ళారా నువ్వే చూద్దువని అమ్మవారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, అమ్మవారి మాటల్లోనే వినబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎలాంటి సమస్యలనైనా మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఆ సమస్య 24 గంటల్లోనే పరిష్కరింపబడుతుంది. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త మధ్య గొడవలు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అంతేకాకుండా జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నా, ఉద్యోగం ఆలస్యమవుతున్నా, వాస్తు దోషాల వల్ల ఇంట్లో గొడవలు, డబ్బు నిలకడగా లేదు అనుకున్నా, ఇవన్నిటికి కూడా గురువుగారు చేసే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది. మీరు నమ్మకంగా ఒక్కసారి గురువుగారికి కాంటాక్ట్ చేశారంటే మీ ప్రాబ్లం అయితే తీరిపోతుంది ఫ్రెండ్స్. నేను చెప్పించుకొని నా గురువుగారి మీద బాగా నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరిన తర్వాతే మీకు తెలియపరుస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లం తీర్చుకోండి. సంప్రదించవలసిన నంబర్ 96630644. ఇక ఈరోజు వీడియోలో మన కోసం ఆ తల్లి అందిస్తున్న వాగ్దానం. బిడ్డ, నీకు ఒక బంగారపు అవకాశం అందిస్తానని చెప్పాను కదా, ఇక అవకాశాన్ని నువ్వు అందిపుచ్చుకోవాలి. ఈ అమ్మ మాటని నిర్లక్ష్యం చేయకుండా ఈ వాకును నువ్వు వినగలిగినట్లయితే నీకు రాబోయేటువంటి ఆ యొక్క అద్భుతమైన అవకాశం, అద్భుతమైన ఛాన్స్ అనేది నువ్వు అందిపుచ్చుకోగలవు. అలక్ష్యమైతే అస్సలు వద్దు బిడ్డ. జాగ్రత్తగా వింటే అన్నీ నీకు అర్థమవుతాయి. రేపు ఉదయం 11 గంటలకి ఈ తల్లిపై నమ్మకంతో ఇచ్చేటువంటి ఈ గోల్డెన్ ఛాన్స్, ఈ శుభవార్తని అందుకో. మనసు పెట్టి విను. అన్నీ కూడా నీ జీవితం మారుస్తాను, అన్నీ కూడా నీ కోసం నీకు తగ్గట్లు మారుస్తాను కదా నీ వారాహి అమ్మ. ఇక ఏ సందేహం అనేది లేకుండా ఈ యొక్క బంగారపు అవకాశాన్ని అందిపుచ్చుకో. నా మాటలు నువ్వు ఖచ్చితంగా విన్నావంటే ఆ అద్భుతమైన ఛాన్స్ అనేది నీకు రాబోతుంది అని అర్థం. వింటావు కదా బిడ్డ? ఈ వారాహి అమ్మ మాట నమ్మకం ఉంది కదా, ఇది విని నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో. నీకైన పరిష్కారం అనేది ఖచ్చితంగా నీ కంట అనేది పడుతుంది. అలానే నీకు మార్గాలు, నీ జీవితానికి సంబంధించిన సమాధానాలు అన్నీ కూడా నీకు చాలా స్పష్టంగా అయితే కనిపిస్తాయి. బిడ్డ, జాగ్రత్తగా ఈ వారాహి తల్లి నీ జీవితంలో సంతోషంగా, బ్రహ్మాండంగా, ఆనందంగా ఉండటం కోసమే ఈ వాక్కులన్నీ అందచేస్తున్నాను. మరెందుకు దిగులు? ఈ అమ్మ మాట నీకుతో ఏది కూడా అనుమానం లేకుండా విను. ఈ వారాహి అమ్మ ఎప్పుడు కూడా నీతో ఉంది. నువ్వు లేదు, నా చుట్టూ ఎవరూ లేరు అని భ్రమపడుతున్నావు. అలా ఎప్పుడూ అనుకోకు. ఈ తల్లి ఎల్లవెల్లలా నీకు నీ చేదోడు వాదోడుగా ఎప్పుడు నీతోనే ఉన్నాను కూడా. ఇక నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. ఇదిగో నీకు ఇప్పుడు ఒక బంగారపు అవకాశాన్ని అనేది ఇవ్వబోతున్నాను. దీన్ని వదులుకోకు. ఈరోజు ఎంతో శుభకరమైనటువంటి రోజమ్మా. అందుకే ఈ మాట నువ్వు వినగలుగుతున్నావు. ఖచ్చితంగా నీకైనటువంటి ఒక విషయం అనేది జరిగే తీరుతుంది. ఒక విషయం నీ గురించి నువ్వు ఎదురు చూస్తున్నావు, రోజు వచ్చింది అని అర్థం చేసుకో. ఈరోజు నువ్వు నా దర్శనం కోసం ఖచ్చితంగా కళ్ళు మూసుకొని ధ్యానించాల్సిందే. అలా అయినా సరే ఈ వారాహి అమ్మ నీ కళ్ళలోకి వచ్చి దర్శించుకోవాలని తాపత్రయపడుతున్నావు కదా. ఈ అమ్మని నీ కళ్ళారా చూడాలి అని, నువ్వు దర్శించుకోవాలని అనుకుంటున్నావు. ఈ అమ్మ నీ కళ్ళల్లో మెదలాడుతూ ఉన్నాను తల్లి, నా స్పర్శను నువ్వు గమనిస్తున్నావు. ఈ వారాహి అమ్మ ఎప్పుడు కూడా నీకు దగ్గరలోనే ఉన్నాను అన్న విషయం మర్చిపోకు. నీకు స్వప్న దర్శనం ఇస్తాను. నా కోసం ఎదురు చూస్తూ ఉండు. అలానే తీరని కోరికలు, సమస్యలు, బాధలు, కష్టాలు, ఇలా ప్రతి ఒక్కటి కూడా అన్నీ నాకు తెలుసమ్మా. నువ్వు పడేటువంటి కష్టం నాతో పంచుకోవాలనే కదా నీ ఉద్దేశం.
అందుకే బిడ్డ, నేను ముందుగా చెప్పింది అది కేవలం నీదైన రోజు, నీ కోసంగా నేను సృష్టింపబడినటువంటి రోజు, నీ కోసం నేను రాసినటువంటి రోజు. అది ఊరికే చెప్పలేదు, అది స్వయంగా నీకైన రోజే తల్లి. ఇలా నేను చెప్పానంటే దాని వెనుక ఒక అర్థం ఉంది. అది నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఈ రోజున నువ్వు 1 కాదు 2 కాదు, మరొక గోల్డెన్ ఛాన్స్ అనేది వచ్చేసింది. బిడ్డ, గుర్తుపెట్టుకో, అవకాశం అనేది ఎప్పుడైనా ఒక్కసారే వస్తుంది. అస్తమానం అవకాశాలు రావమ్మా, అది మర్చిపోకు. అది చేజారిపోయిందంటే మళ్ళీ తిరిగి రాదు. అందుకే వచ్చిన అవకాశం చిన్నదైనా పెద్దదైనా సరిచేసుకోవాలి. చేజార్చుకోకుండా ధైర్యంగా సంతోషంగా అందిపుచ్చుకోవాలి. చెప్పేది విను, మిగతావన్నీ కూడా ఈ తల్లిని నేను చక్కబెడతాను. ఇదిగో ఇప్పుడున్న కష్టాలు కేవలం తాత్కాలికమని తెలుసుకో బిడ్డ. ఇంతకు మించిన బంగారపు అవకాశం, గోల్డెన్ ఛాన్స్ అనేది నీకు ఇంకోటి రాదమ్మా. కాబట్టి నమ్మకంతో ఉండు, అంతా నీకు మంచే జరుగుతుంది. చెప్పింది చెప్పినట్లుగా విను. నీకు అంతా కూడా నువ్వు ఆచరించావంటే నీ జీవితం ఆనందమయంగా సుఖమయంగా ఉంటుందమ్మా. ఇలా చూడు తల్లి, ఇప్పుడు నీ జీవితం అనేది బ్రహ్మాండంగా ఉండాలి అంటే ఈ అమ్మ చెప్పిన మాటలు నువ్వు విని తీరాల్సిందే. ఆ మాటల మార్గంలో నువ్వు నడవాల్సిందే. ఇక నీ జీవితం తనంతట తానుగా అదే స్వేచ్ఛగా మారి మంచిగా మారుతుంది. ఈ వారాహి అమ్మ చెప్పినటువంటి అన్నీ జరుగుతాయి. ఏది చెప్పినా అది పొల్లుపోకుండా జరుగుతుంది. ఇక నువ్వు ఇప్పుడు పడుతున్న బాధలంటావా, నువ్వు పడుతున్న కష్టాలంటావా, సమస్యలంటావా, అసలు ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఒకవేళ ఎవరితో నేను చెప్తే ఏమైనా అంటారేమో, నీ బంధువులతో చెప్పుకుంటే నీ విలువ కరిగిపోతుంది, తగ్గిపోతుంది, లేదా నీ కుటుంబంతో పంచుకుంటే నీతో పాటు వారు బాధపడతారు. అలా అనుకొని ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక సతమతమైపోతూ ఉన్నావమ్మా. ఒకవేళ వాళ్ళు ఏమన్నా తప్పుగా అనుకుంటారేమో, నేను చెప్పింది ఎవరికైనా చెప్పేస్తారేమో అని నలుగురు నానా మాటలు అనుకుంటారేమో. నువ్వు అనుక్షణం కూడా 4 దిశల నుండి కూడా బాధపడుతున్నావు, భయపడిపోతున్నావు, వణికిపోతున్నావు, కంగారు పడిపోతున్నావు. అసలు ఈ విషయాలన్నీ కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలియక నీలో నువ్వే తల్లడిల్లిపోతున్నావు కదా బిడ్డ. అల్లాడిపోతున్నావమ్మా, అది నాకు అర్థమవుతుంది. నువ్వు నాకు చెప్పినా చెప్పకపోయినా సరే సమస్యలన్నీ కూడా నేను అర్థం చేసుకోగలను. ఈ అమ్మ సర్వాంతర్యామి, నువ్వు ఏమాత్రం దిగులు పెట్టుకోకు. కష్ట నష్టాలన్నీ కూడా స్వయంగా ఈ తల్లితో పంచుకో. అన్నీ నేను వింటున్నాను, అన్నిటినీ పరిష్కరిస్తాను, పరిష్కారం కూడా చూపిస్తాను. అలా కాకుండా ఇతరులతో నీ కష్టాలనేవి చెప్పుకున్నావా, వాళ్ళు పైకి నటిస్తూ నీతో సానుభూతి చూపిస్తూ వాళ్ళు సంతోషంగా ఉంటారు తల్లి. కాబట్టి నీకు ఇసుమంత కూడా ఏమీ ప్రయోజనం ఉండదు. తెలుసుకో, సాయం అంటావా అస్సలు చేయరు. నీకు సాయం ఏ సమస్య వచ్చినా సరే అది కేవలం నువ్వే నీ తల్లితో చెప్పుకోవాలి. అప్పుడే కదా నీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. గుర్తుపెట్టుకో బిడ్డ, కేవలం ఈ యొక్క వారాహ్యము మాత్రమే నీకు దగ్గరగా, ఏది ఆశించకుండా స్వచ్ఛమైన మనసుతో నీకు పరిష్కార మార్గం చూపుతాను. ముందు నన్ను నమ్ము, ఆ తర్వాత నువ్వు పడే బాధ సమస్య నుంచి నేను బయటపడేస్తాను. నమ్మకం పెట్టుకో. చాలా నమ్మకం నీకు ఎవరు ఉన్నా లేకపోయినా ఈ తల్లి ఉంటుంది అని. ఇవి ఒట్టి మాటలు కాదమ్మా, ఈ వారాహి వాక్కులు సత్యవాక్కులు. ఈ సందేశం ద్వారా నీకు మాత్రం అందిస్తున్నటువంటి తీయటి వాక్కులు. గుర్తుపెట్టుకో, ఈరోజు నువ్వు వినగలిగావు అంటే ఇక నీ జీవితం పూర్తిగా మారిపోతుంది అని అర్థం. ఎవరు ఎన్ని అన్నా, ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా సరే అవి ఏవి కూడా నీ దగ్గరికి రావు. పట్టించుకోకు. నీ దారిలో నువ్వు వెళ్తూ ఉండు చాలు. చెడో అన్న విషయం, ఏది మంచో ఏది చెడ్డదన్న విషయం కూడా నీకు తెలిసి ఒక ముందుకు వెళ్ళిపోవటమే. ఒకవేళ తెలియని విషయంలో నువ్వు సతమతం అవుతూ ఉంటే నా సలహా తీసుకో. మంచి సమాధానాన్ని, పరిష్కారాన్ని నేను అందిస్తాను. నిన్ను తక్కువ చేసి చూడాలి అనుకున్న వాళ్ళు ఆటలు సాగనివ్వను. ఎవరైతే నిన్ను ఇంకా లోకువ చేసి చూస్తారో వాళ్ళని నువ్వు పట్టించుకోకు. నీ దారిలో నువ్వు మౌనంగా వెళ్ళు చాలు. బిడ్డ, లక్ష్యం వైపు వెళ్ళిపో. ఇక నీకు నేను తోడుంటాను కదా. ఏది ఎవ్వరూ అడ్డురారు. ఇక నీ చెయ్యి పట్టుకొని నడుస్తాను. అలా నీకు భయం వేసినప్పుడల్లా సరే నీ భుజం తట్టి మరీ నీతో నడుస్తానమ్మా. దిగులు చెందకు. నువ్వు ఇక్కడ ఎవరిని కూడా ఏమీ అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఎవరికి అన్యాయం చేయలేదు కదా, ఎవరికి ద్రోహం తలపెట్టలేదు కదా, ఎవరికి కూడా నువ్వు ఏ ముప్పు తలపెట్టలేదు. ఇక సంతోషంగా ధైర్యంగా ముందుకు వెళ్ళు. ఏ మాత్రం కూడా భయపడకు బిడ్డ. ఈ వారాహి అమ్మ ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉన్నాను అంటే నీకు దిగులు ఎందుకు చెప్పు. నీకు గోల్డెన్ ఛాన్స్ అనేది రేపు ఉదయం 11 గంటలు నేను అందివ్వబోతున్నాను. రాసి పెట్టుకో. ఈ అవకాశాన్ని ఏ మాత్రం అందుకోకుండా
ఉండకు, ఏ మాత్రం వదులుకోకు. ఎందుకంటే అవకాశం అనేది ఒక్కసారే వస్తుంది, మళ్ళీ మళ్ళీ రాదు అని తెలుసుకో. నీకు ఈ అవకాశం నీకు అనుగుణంగా తీసుకొని జాగ్రత్తగా దారిలో నడువు. మిగతాదంతా కూడా ఈ తల్లి నేను చూసుకుంటాను. హాయిగా ధైర్యంగా ఉండు. నీ సమస్యలన్నింటినీ సవ్యంగా నేను చూస్తాను కదా. వెళ్ళనమ్మా, సంతోషంగా ఉండు. సర్వే జన సుఖినో భవంతు. ఈ వారాహి తల్లి ఆశీస్సులు నీకు ఎప్పుడూ పరిపూర్ణంగా ఉంటాయి. ఈ అమ్మ నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.